ఏపీఐఐసిలో ల్యాండ్స్ ఇచ్చే మాదిరి హెల్త్ సిటీలు పెట్టించి ఇంట్రెస్టెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, మీరు హాస్పిటల్స్ పెట్టుకోండి అని చెప్పి ప్రతి జిల్లా పరిధిలో కూడా హెల్త్ సిటీస్ పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని దగ్గర గ్రౌండ్ అయినాయి, దాన్ని కొనసాగించాలి ఈ ప్రభుత్వం. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, పబ్లిక్ హెల్త్లో ఉంచాల్సినటువంటి వాటిని స్ట్రెంగ్తన్ చేయండి. ఇది కదా ఎక్కడైనా అభివృద్ధి మోడల్ అంటే. అవేమీ వద్దు, దీనికి అన్నింటినీ అమ్మి పడదోపడమే. నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్స్ అమ్మేస్తారట, జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ కాలేజ్ని అమ్మేస్తాడట, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రైవేట్ వాళ్ళ పనేనట, ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తాం. మరి ఏం ఉంచుకుంటున్నారు? ప్రభుత్వ రంగంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ చేతిలో ఏం ఉంచుకుంటున్నారో మీరు చెప్పండి. ఈ మాత్రం దానికి ఒక హెల్త్ సెక్రటరీ ఎందుకు? ఈ మాత్రం దానికి కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎందుకు? ఈ మాత్రం దానికి సిఇఓలు, ఎండీలు ఇంతమంది ఎందుకు? నాకు అర్థం కాదు. ఈ దుకాణాలను మూసి తాళం వేసేయండి, అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే కృష్ణబాబు గారికి ఉన్న పనేంటి ఇక్కడ? డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా పనేంటి ఇక్కడ? ఏమిటి తమాషా ప్రభుత్వం? నాకు అర్థం కాదు. అంటే ప్రజలు ఎవరో అడగరు, అడిగితే వాళ్ళు నోళ్ళు మూయించేస్తాము, కేసులు పెట్టేస్తాము. సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి కానీ ఓ చట్టం తీసుకొస్తారట. మరి నువ్వు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాట్లాడినటువంటి ఆ అబద్ధపు మాటలు, నికృష్ట మాటలు, వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోండి మీరు. అలాగైతే యూరియా గురించి, రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పారు. ఈనాడులో రాస్తున్నారు ఈరోజు యూరియా ఎలా పక్కదారి పెట్టేది, వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి మీరు. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక చట్టమా? మీ మనుషుల మీద కేసులు పెట్టడానికి ఆ చట్టంలో వెసులుబాట్లు ఉంటాయా? ఏమి చట్టాలండి? ఏం ప్రభుత్వం ఇది? ఇదో ప్రభుత్వం, దీనికో ముఖ్యమంత్రి. ఎంటైర్ మెడికల్ అండ్ హెల్త్ సెక్టార్ని అమ్మి పడేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇది ఘంటాపదంగా నేను చెప్పగలను. మేధావులు నోరు తెరిచి మాట్లాడండి, విద్యావంతులు నోరు తెరిచి మాట్లాడండి, యువకులందరూ దీన్ని గమనించండి, ఉద్యోగస్తులు దీన్ని అర్థం చేసుకోండి. చూడండి నిన్న ఈయన చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయాలు. మొదటిది 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో టేకప్ చేస్తారట. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అనడానికి కూడా చాలా ఆవేదన అనిపిస్తుంది ఈరోజు నాకు. ఆ హెల్త్ మినిస్టర్ దేనికున్నాడు? మీ